అంతకుండా కఠినంగా శిక్షించాలి. ఒంగోలు ఘటనపై ఉండి న్యాయప్రేమ సేవా సంఘం సభ్యులందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఒంగోలులో నిన్న ఏదైతే జరిగిందో ఒక క్షౌర వృత్తిదారుడు షాప్లోని పనిచేస్తూ ఉంటుండగా రామారావు అనే వ్యక్తి తాగుతూ వచ్చి తూలుతూ షాప్లోకి రాగా మీరు మద్యం సేవించి ఉన్నారు, మీరు షాప్లోకి రావడానికి వీలు లేదు, మీరు మద్యం సేవించి ఉన్నారు కావున మేము వృత్తి చేయలేమని అన్నందుకు గాను నన్ను షాప్లోకి రావద్దని అంటావా, నీ ఎంత చూస్తానని రామారావు అనే వ్యక్తి మహేంద్ర అనే క్షౌరవృత్తిదారుని షాప్లో ప్రవేశించి అతను వృత్తి చేస్తూ ఉండగా వ్యాపారపడితనంగా ఉంటుండగా కత్తితో అక్కడ ఉన్నటువంటి కత్తిరితోని మెడపైన మొత్తం విచక్షణ రహితంగా దాడి చేసి అతనికి మరణానికి కారణమైనటువంటి రామారావుని ప్రభుత్వం కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఉండి న్యాయప్రేమ సంఘం తరఫున మీ అందరం కూడా పెద్ద ఎత్తులో ర్యాలీ చేసుకుంటూ శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటూ పోలీసు వారికి మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం ఉండి మెమోరాండం ఇచ్చి కంప్లైంట్ చేయదలుచుకుంటున్నాం ఉన్నాయి. ఇలాగే ఇప్పుడు గవర్నమెంట్ వారికి కూడా ఈరోజు కుటుంబ ప్రభుత్వానికి కూడా మేము తెలియజేసేది ఏమనగా మాకు సెలూన్ షాపులో వృత్తిదారులు చేసుకున్న వాళ్ళపై అయితే భౌతిక దాడులు అధికంగా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలోని ప్రతి ఒక్కడు కూడా తాగిపోతాడు, ప్రతి ఒక్కడు వచ్చి షాపులోకి వచ్చి షేవింగ్ చేస్తాం అన్నట్టుగా మేము చెయ్యం ఇబ్బంది పడాలని అంటే వారిని మీ అంతు చూస్తాం, మీ మీద దాడులు చేస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రతి చోట కూడా ఇది ఇలా జరుగుతుంది. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో ఎవరికి జరగకుండా గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన చట్టం మా న్యాయబ్రాహ్మణ కులస్తులందరికీ ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి వారిని ఆదుకోవాలని కోరుకుంటూ రామారావుకి కఠిన శిక్ష పడాలని కోరుకుంటూ వారి కుటుంబానికి న్యాయం చేయాలని, వారి కుటుంబంలో నా వృత్తి అతనే జీవనాధారం కాబట్టి వారి కుటుంబాన్ని ఆదుకొని వారికి చేయూతనిచ్చి వారికి ఆర్థిక సహాయం చేయాలని కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ వారికి కూడా మేము తెలియజేస్తూ వారి యొక్క చనిపోయిన మహేంద్రకి మా యొక్క సానుభూతి తెలియజేస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. జై నాయ బ్రాహ్మణ. ఒక నాయ బ్రాహ్మణుపై అత్యాచారం జరగడం చాలా దారుణం. ఈరోజు మన రాష్ట్రంలో ఈ నాయ బ్రాహ్మణులపై ఎటువంటి అత్యాచారాలు జరగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఉండి న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున. అలాగే మహేంద్ర గారి ఆత్మకి శాంతించాలని కోరుకుంటూ ఈ మహేంద్ర గారిని మామూలుగా దాడికి గురి చేసిన అతన్ని పై కఠిన చర్య ఈ ప్రభుత్వం వారు పూర్తిగా కఠిన చర్యలు తీసుకొని జైలు శిక్ష పడే వరకు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా కూడా మేము ఈ కార్యాచరణ చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ అలాగే ఉండి న్యాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున మేమందరం కూడా కోరుకునేది ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలని అలాగే తగిన న్యాయం జరిపించాలని కోరుకుంటూ అలాగే పోలీసు వారికి మెమోరాండం ఇవ్వడానికి మేమంతా కూడా కలిసి వెళ్తున్నాం. వారికి మేము మెమోరాండం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు స్పందించకపోతే తదుపరి కార్యక్రమం ఏంటన్నది కూడా మేము మీకు తెలియపరుస్తామని అంటూ జాతి మీద జరిగిన దాడులకి ఖండిస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి మండల కేంద్రంలోనూ ప్రతి నియోజకవర్గం కేంద్రంలోనూ జిల్లా కేంద్రంలో ఇవాళ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ కుటుంబానికి చాలా పూర్ ఫ్యామిలీ ఆ కుటుంబాన్ని ఆదుకొని ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ జోహార్ మహేంద్ర, జోహార్ మహేంద్ర, జోహార్ మహేంద్ర. క్షౌరవృత్తిదారుడు మహేంద్రపై అత్యాచారం జరిగినది. ఆయన్ని ఒక కస్టమరు వచ్చి కులవృత్తి చేసుకుంటున్న మహేంద్రని షాపులోకి ప్రవేశించి గెడ్డం గీయమని అడగా అతను గెడ్డం మీరు మద్యం సేవించున్నారు, నేను ఈ వృత్తి చేయలేను అనడంతో నువ్వు షాప్లోకి మీరు రావద్దు అనడంతో మహేంద్రపై దాడి చేసి అతను చేసే కత్తెరతో తీసుకుని మహేంద్ర షాపులో ఉన్న కత్తెర తీసుకుని ఆయన మెడపై పొడవడంతో కొట్టుమిట్టులు ఆడుతున్న చుట్టుపక్కల వారు వచ్చి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడంతో మార్గ మధ్యంలో అతను చనిపోవడంతో ఈరోజు మా కులవృత్తిదారులందరికీ
రక్షణ కల్పించాలని, అలాగే అతనికి ఆ కుటుంబ సభ్యులందరికీ అతని కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కృతజ్ఞత నివాళులర్పిస్తున్నాం. అలాగే ఒంగోలు పట్టణంలో ఒక నాయ బ్రాహ్మణుపై అత్యాచారం జరగడం చాలా దారుణం. ఈరోజు మన రాష్ట్రంలో ఈ నాయ బ్రాహ్మణులపై ఎటువంటి అత్యాచారాలు జరగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఉండి నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున. అలాగే మహేంద్ర గారి ఆత్మకి శాంతించాలని కోరుకుంటూ ఈ మహేంద్ర గారిని మామూలుగా దాడికి గురి చేసిన అతన్ని పై కఠిన చర్య ఈ ప్రభుత్వం వారు పూర్తిగా కఠిన చర్యలు తీసుకొని అతనికి జైలు శిక్ష పడే వరకు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా కూడా మేము ఈ కార్యాచరణ ఉపయోగిస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ, అలాగే ఉండి నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున మేమందరం కూడా కోరుకునేది ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలని, అలాగే తగిన న్యాయం జరిపించాలని కోరుకుంటూ, అలాగే పోలీసు వారికి మెమరీ ఇవ్వడానికి మేమంతా కూడా కలిసి వెళ్తున్నాం. వారికి మేము మెమరీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు సంధించకపోతే తదుపరి కార్యక్రమం ఏంటన్నది కూడా మేము మీకు తెలియపరుస్తామని అంటూ తెలియజేస్తున్నాం. అలాగే మల్లవల హరికృష్ణ గారిని కూడా 76 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా నాయ బ్రాహ్మణుల పైన దాడులు ఇంకా జరుగుతున్నాయంటే నాయ బ్రాహ్మణుల వ్యవస్థ ఎంత దీనంగా ఉందన్నది ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా ఆలోచించదగ్గ విషయం. నిన్న ఏదైతే ఒంగోలులో జరిగిందో చౌరవృత్తిదారుల మీద ఆ దాడిలో చౌరవృత్తిదారుడు ఘోరంగా చనిపోవడం జరిగింది. అలాగే ఇంకా నుంచి కూడా సెలూన్ షాపుల మీద దాడి చేస్తే ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ వారు ఉన్న నాయ బ్రాహ్మణులందరినీ కూడా వ్యవస్థను కాపాడాల్సిందిగా గవర్నమెంట్ని కోరడం జరుగుతుంది. అలాగే చనిపోయినటువంటి వ్యక్తికి ఉండి నాయ బ్రాహ్మణ సంఘం తరఫున ఘన నివాళులను సమర్పించుకుంటూ జై నాయ బ్రాహ్మణ, జై జై నాయ బ్రాహ్మణ. ఒక నాయ బ్రాహ్మణుపై అత్యాచారం జరగడం చాలా దారుణం. ఈరోజు మన రాష్ట్రంలో ఈ నాయ బ్రాహ్మణులపై ఎటువంటి అత్యాచారాలు జరగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఉండి నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున. అలాగే మహేంద్ర గారి ఆత్మకి శాంతించాలని కోరుకుంటూ ఈ మహేంద్ర గారిని మామూలుగా దాడికి గురి చేసిన అతన్ని పై కఠిన చర్య ఈ ప్రభుత్వం వారు పూర్తిగా కఠిన చర్యలు తీసుకొని అతనికి జైలు శిక్ష పడే వరకు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా కూడా మేము ఈ కార్యాచరణ ఉపయోగిస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ, అలాగే ఉండి నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున మేమందరం కూడా కోరుకునేది ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలని, అలాగే తగిన న్యాయం జరిపించాలని కోరుకుంటూ, అలాగే పోలీసు వారికి మెమరీ ఇవ్వడానికి మేమంతా కూడా కలిసి వెళ్తున్నాం. వారి చౌరవృత్తిదారుడు మహేంద్రపై అత్యాయత్నం జరిగినది. ఆయన్ని ఒక కస్టమరు వచ్చి పునరుద్ధి చేసుకుంటున్న మహేంద్రని షాపులోకి ప్రవేశించి గడ్డం గీయమని అడగా అతను గడ్డం మీరు మద్యం సేవించున్నారు, నేను ఈ రుచి చేయలేను అనడంతో, నువ్వు నాకు షాప్లోకి మీరు రావద్దు అనడంతో మహేంద్రపై దాడి చేసి అతను చేసే కత్తెరతో తీసుకుని మహేంద్ర షాపులో ఉన్న కత్తెర తీసుకుని ఆయన మెడపై పొడవడంతో కొట్టిమెట్టులు ఆడుకున్న చుట్టుపక్కల వారు వచ్చి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడంతో మార్గ మధ్యంలో అతను చనిపోవడంతో ఈరోజు మా కులవృత్తిదారులందరికీ రక్షణ కల్పించాలని, అలాగే అతనికి ఆ కుటుంబ సభ్యులందరికీ అతని కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కృతజ్ఞత నివాళులు జాతి మీద జరిగిన దాడులకి ఖండిస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి మండల కేంద్రంలోనూ, ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ, జిల్లా కేంద్రంలోనూ ఇవాళ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆ కుటుంబానికి చాలా పూర్ ఫ్యామిలీ, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ జోహార్ మహేంద్ర.